పాండవుల్ని చంపడానికి పరమశివుడే అశ్వత్థామకి కత్తినిచ్చాడా? అంటే పరమశివుడు శ్రీకృష్ణుడు వేరా? యుద్ధభూమిలో పడిపోయిన రారాజు నోటి నుంచి రక్తం కారుతా ఉంది. రాబందులు పీకుతుందంటే చేతులతో దాన్ని తరిమేస్తున్నాడు. అది చూసినటువంటి అశ్వత్థామ ఆవేశం కట్టలు దించుకొని వచ్చేసింది. ఎలా అయినా కానీ పాండవుల మీద పగ తీర్చుకొని రారాజుని సంతోష పెట్టాలి అనుకున్నాడు. స్వతహాగా అశ్వత్థామ ఆవేశపడడం తెలిసిన రారాజు అతనికి సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇచ్చాడు. ఆవేశంతో అశ్వత్థామ పాండవులను చంపాలని శిబిరానికి వెళ్ళాడు. శిబిరం దగ్గర ఊహించిన ఆకారం కనపడింది. పులి చర్మం కట్టుకొని ఉత్తరయం కింద జింక చర్మాన్ని, యజ్ఞోపవీతం కింద నాగుపాముల్ని, శరీరం నిండా నాగుపాములు, సూర్య చంద్ర తేజస్సుతో ఉన్నటువంటి వాడు, శరీర రంధ్రాల నుంచి అగ్ని ప్రజ్వలిస్తున్నటువంటి వాడు, ఆయన శరీరం నుంచి ఎన్నో వేల శంఖ చక్ర గద పద్మములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఉద్భవించగా అది చూసినటువంటి అశ్వత్థామ ఆవేశంతో శస్త్రాస్త్రములు ఆయన మీద వేశాడు. అన్ని అస్త్రాలు వేసిన అశ్వత్థామ పరిస్థితి ఏమైంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాండవుల్ని చంపడానికి పరమశివుడే అశ్వత్థామకి కత్తినిచ్చాడా? అంటే పరమశివుడు శ్రీకృష్ణుడు వేరా? యుద్ధభూమిలో పడిపోయిన రారాజు నోటి నుంచి రక్తం కారుతా ఉంది. రాబందులు పీకుతుందంటే చేతులతో దాన్ని తరిమేస్తున్నాడు. అది చూసినటువంటి అశ్వత్థామ ఆవేశం కట్టలు దించుకొని వచ్చేసింది. ఎలా అయినా కానీ పాండవుల మీద పగ తీర్చుకొని రారాజుని సంతోష పెట్టాలి అనుకున్నాడు. స్వతహాగా అశ్వత్థామ ఆవేశపడడం తెలిసిన రారాజు అతనికి సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇచ్చాడు. ఆవేశంతో అశ్వత్థామ పాండవులను చంపాలని శిబిరానికి వెళ్ళాడు. శిబిరం దగ్గర ఊహించిన ఆకారం కనపడింది. పులి చర్మం కట్టుకొని ఉత్తరయం కింద జింక చర్మాన్ని, యజ్ఞోపవీతం కింద నాగుపాముల్ని, శరీరం నిండా నాగుపాములు, సూర్య చంద్ర తేజస్సుతో ఉన్నటువంటి వాడు, శరీర రంధ్రాల నుంచి అగ్ని ప్రజ్వలిస్తున్నటువంటి వాడు, ఆయన శరీరం నుంచి ఎన్నో వేల శంఖ చక్ర గద పద్మములు కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు ఉద్భవించగా అది చూసినటువంటి అశ్వత్థామ ఆవేశంతో శస్త్రాస్త్రములు ఆయన మీద వేశాడు. అన్ని అస్త్రాలు వేసిన అశ్వత్థామ పరిస్థితి ఏమైంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.